Hello everyone. In this part, we will see about the variegated leaf activity, bell jar activity, and sunlight activity. ప్రీవియస్ క్లాసెస్లో మనము ఫోటోసింథసిస్కి చాలా రా మెటీరియల్స్ అవసరం అని తెలుసుకున్నాము. అయితే ఈ వీడియోలో మనము ఆ రా మెటీరియల్స్ నిజంగానే అవసరమా లేదా అని చెక్ చేయడం కోసం మనం ఒక్కొక్క యాక్టివిటీ ద్వారా ఒక్కొక్క రా మెటీరియల్ని ఫోటోసింథసిస్కి అవసరమా లేదా అని ప్రూవ్ చేస్తామన్నమాట. వేరిగేటెడ్ లీఫ్ ద్వారా మనం క్లోరోఫిల్ అవసరమా లేదా, బెల్ జార్ యాక్టివిటీ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అవసరమా లేదా, అండ్ లాస్ట్ దానివల్ల సన్లైట్ అవసరమా లేదా అని. అయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరిగేటెడ్ లీఫ్ యాక్టివిటీ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఇన్ దిస్ యాక్టివిటీ వీ కెన్ ప్రూవ్ దట్ ద క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. అవసరమా క్లోరోఫిల్ అనేది మనము చూద్దాం. ఫర్ దిస్ యాక్టివిటీ మనం ఫస్ట్ ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకోవాలి. వేరిగేటెడ్ లీవ్స్ ఉండాలి. వేరిగేటెడ్ లీవ్స్ అంటే అక్కడ లీఫ్ చూడండి మచ్చలుగా కనిపిస్తున్నాయి. ఎలాగైతే మనం మనీ ప్లాంట్లో ఇంకా కొన్ని క్రోటాన్స్ అనే ప్లాంట్స్ ఉంటాయి, అందులో మచ్చలుగా ఉంటాయి అన్నమాట, గ్రీన్ మచ్చలుగా. అలాంటి లీవ్స్ని వేరిగేటెడ్ లీవ్స్ అంటారు. అలానే ఈ పోటెడ్ ప్లాంట్ తీసుకొని మనము డిస్టార్చ్ చేసుకోవాలి. 3 days మనము డార్క్లో పెట్టేస్తాం, ఎందుకంటే స్టార్చ్ మొత్తం రిమూవ్ చేసేయాలన్నమాట మనం యాక్టివిటీకి. తర్వాత దాన్ని సన్లైట్లో ఒక 6 hours పాటు అప్రాక్సిమేట్గా సన్లైట్కి ఎక్స్పోజ్ చేద్దాం. అండ్ దెన్ వీ షుడ్ ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ద పాటెడ్ ప్లాంట్. తర్వాత మనం దీన్ని యాక్టివిటీకి టెస్ట్ చేస్తామన్నమాట. అండ్ వీ షుడ్ బాయిల్ ద లీఫ్ ఇన్ వాటర్ ఫర్ సమ్ టైమ్ అండ్ యాడ్ ఇన్ ద ఆల్కహాల్. అండ్ నెక్స్ట్ ఆల్కహాల్ ఉన్న బీకర్ని మళ్ళీ వాటర్ బాత్లో పెట్టి కాసేపు వేడి చేయాలన్నమాట. ఎందుకంటే ఆల్కహాల్లో ఎప్పుడైతే హీట్ చేస్తామో ఏదైతే గ్రీన్ కలర్ ఉందో అది పేల్గా మారిపోతుందన్నమాట ఆకు. అప్పుడు మనం కలర్ చేంజ్ని అయోడిన్ టెస్ట్లో చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఈ లీఫ్ని తీసుకొని మనము డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్లో వేస్తాం. చూడండి పేల్ కలర్గా మారిపోయింది లీఫ్ ఆల్కహాల్ సొల్యూషన్ నుంచి తీసాక. ఇప్పుడు అయోడిన్ సొల్యూషన్ నుంచి తీసాక దాన్ని లీఫ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద ప్యాచెస్ వేర్ ద గ్రీన్ కలర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద లీఫ్ బిఫోర్ టర్న్డ్ ఇంటూ బ్లూ కలర్ బికాస్ క్లోరోఫిల్ ప్రిపేర్డ్ ద స్టార్చ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అన్నమాట. చూడండి గ్రీన్ ఏరియాస్ అనేవి క్లోరోఫిల్ ఉన్నింది, నాన్ గ్రీన్ ఏరియాస్ అవి క్లోరోఫిల్ తక్కువ నిండొచ్చు లేకపోయి నిండొచ్చు. అంటే క్లోరోఫిల్ ఉన్న ఏరియాస్ మాత్రమే మనకి స్టార్చ్ ప్రిపేర్ చేసాయి. దిస్ ప్రూవ్స్ దట్ క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. అండ్ నౌ ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, ద కార్బన్ డైఆక్సైడ్. వీ షుడ్ ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ అవసరమా లేదా అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. అయితే దీనికి రిక్వైర్డ్ మెటీరియల్స్ కావాలి కదా. 2 potted plants, bell jars, KOH solution, iodine solution and Vaseline. And for this first step we should take 2 potted plants, that too same size, and next destarch the plant for 3 days, keeping in dark room. And next take the KOH solution in a watch glass అండ్ ఒక ప్లాంట్ దగ్గర మాత్రమే దాన్ని మనం ఉంచాలన్నమాట. తర్వాత దాన్ని బెల్ జార్స్తో కవర్ చేసి ఎయిర్ దాంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం వ్యాజ్లిన్ అనేది చుట్టూరా టైట్గా సెట్ చేసి పెట్టేస్తామన్నమాట. అండ్ ఈ ప్లాంట్స్ని మనము సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తాం కొన్ని గంటల పాటు, ఒక 2 hours. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క చెట్టు నుంచి ఒక్కొక్క లీఫ్ని తీసి ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ కోసం మనం టెస్ట్ చేస్తాం అయోడిన్ సొల్యూషన్తో. ఏ ప్లాంట్లో అయితే కేఓహెచ్ సొల్యూషన్ కలిపి పెట్టి ఉంటామో ఆ ప్లాంట్ నుంచి తీసుకున్న లీఫ్ వచ్చేసి కలర్ చేంజ్ అవ్వలేదు. ఏ ప్లాంట్ అయితే అన్ని రా మెటీరియల్స్ దానికి అందాయో అది మాత్రం స్టార్చ్ ప్రిపేర్ చేసుకొని అయోడిన్ సొల్యూషన్తో టెస్ట్ చేసినప్పుడు మనకి కలర్ మారింది. దిస్ ప్రూవ్స్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. క్లోరోఫిల్ అవసరమా లేదా చూసాము, కార్బన్ డైఆక్సైడ్ కూడా చూసాము. నెక్స్ట్ టెస్ట్ చేయాల్సింది సన్లైట్ కూడా అవసరమా లేదా అని. అయితే ఇప్పుడు మనం ఈ బ్లాక్ పేపర్ని యూస్ చేసి సన్లైట్ అవసరమా లేదా కూడా టెస్ట్ చేసేస్తామన్నమాట. అండ్ ఫర్ దీస్ వీ షుడ్ టేక్ ఏ డిస్టార్చ్ ప్లాంట్. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో మనం చెప్పుకున్నాం కదా డిస్టార్చ్ ఎలా చేయాలో అలానే చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ కీప్ ఇట్ ఇన్ సన్లైట్. అండ్ మనము ఒక షేప్ ఇక్కడ మనం ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు, ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. బ్లాక్ పేపర్ని తీసుకొని దాన్ని ఒక లీఫ్కి క్లిప్స్ని యూజ్ చేసి బాగా
టైట్గా పెట్టేయాలన్నమాట. ఎందుకంటే కింద నుంచి ఏదైనా ప్లేసెస్ నుంచి సన్లైట్ ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం. అలానే ఈ ప్లాంట్ని మనము కొద్దిసేపు సన్లైట్లో అలానే కొన్ని గంటలు ఉంచేస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ క్లిప్స్ తీసేసి మనము ఆ లీఫ్ని ప్లగ్ చేసేసి దీన్ని మనము స్టార్చ్ టెస్ట్ కోసము అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేస్తామన్నమాట. బై కీపింగ్ ఆన్ ది plate we add the iodine solution. When the iodine solution is added to the plant leaf, where the sunlight is exposed the leaf, that part is only changed the color. ఎక్కడైతే సన్లైట్ అనేది ఎంటర్ అయి ఉంటుందో ప్లాంట్కి ఆ ప్లేసెస్ మాత్రం మీరు గమనిస్తే ఏ కలర్ మారింది? బ్లూ కలర్గా మారింది, వైలెట్ బ్లూ కలర్గా మారుతుందన్నమాట. అలా మారింది అంటే ఇండికేషన్ ఏమని? స్టార్చ్ ప్రిపేర్ అయ్యింది అని. ఎక్కడైతే సన్లైట్ ఎంటర్ అవ్వలేదో చూడండి, అక్కడ మీరు బ్లాక్ పేపర్ పెట్టుంటారో అక్కడ నో స్టార్చ్ ఈస్ ఫామ్. దిస్ ప్రూవ్స్ దట్ సన్లైట్ ఈజ్ ఆల్సో నెససరీ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈ విధంగా మనం రా మెటీరియల్స్ అనేవి ఫోటోసింథసిస్కి అవసరమా లేదా అని ప్రూవ్ చేసేసామన్నమాట. నెక్స్ట్ వీడియోలో మిగతా లెసన్ కూడా కవర్ చేసుకుందాం.